ఒక దినాన దేవుడు మరి అబ్రహాముతో మాట్లాడుతూ వచ్చినాడు. నిజమైనటువంటి మరి జీవము కలిగిన దేవుడు అబ్రాముతో మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహామా అని పిలుస్తూ వచ్చినాడు. ఏమని చెప్తా వచ్చినాడంటే, నీవు లేచి నీ స్వదేశమును విడిచి నీ బంధువుల యొద్ద నుండి మరి నీ తండ్రి ఇంటి నుండి వాళ్ళను విడిచి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళుము, నేను నిన్ను అక్కడ ఆశీర్వదిస్తాను అని అబ్రాముతో దేవుడు సెలవిస్తా వచ్చినాడనమాట. అప్పుడు దేవుని యొక్క పిలుపుకు మరి అబ్రాము లోబడతా వచ్చినాడు, విధేయత చూపుతా వచ్చినాడు. ఎలా అంటే అతనికి దేవుడు చూపించే దేశము చెప్పినాడే కానీ ఏ దేశముకు వెళ్ళు అని మాత్రము చెప్పలేదన్నమాట, దేశం పేరు చెప్పలేదు. అప్పుడు అబ్రాము మరి ఇంకా దేవుడు ఏం చెప్పినాడంటే, నీ సొంత ప్రజలను, నీ సొంత ఊరిని, నీ సొంత స్నేహితులను అందరినీ విడిచి నా కొరకు నువ్వు బయలుదేరు అని చెప్పినప్పుడు దేవుని మాటకు లోబడి బయలుదేరుతా వచ్చినాడు. ఇప్పుడు అది ఎంతో కష్టమైన పని కదా. తన సొంత ఊరిని వదిలిపెట్టడము, తల్లిదండ్రులను వదిలిపెట్టడము, బంధువులను వదిలిపెట్టడము, స్నేహితులను వదిలిపెట్టి ఒంటరిగా ప్రయాణమయ్యి మరి దేవుడు చూపించే దేశానికి వెళ్ళాలి అంటే ఎవరికైనా కష్టమా కాదా చెప్పండి? కష్టమే కదా. అయితే మరి దేవుని మాటకు విధేయుడై అబ్రామ్ ఏం చేశాడంటే బయలుదేరుతా వచ్చినాడనమాట. ఆ ప్రాంతము పేరు చెప్పలే, అది నేనే చూపిస్తాను నీకు అని దేవుడు వాగ్దానము చేస్తూ వచ్చినాడు. ఎవరికి ఆ దారి తెలియదు. ఆ కాలంలో మరి భూగోళ శాస్త్రం తెలిసినటువంటి వారు ఎవరూ లేరు, రహదారులు కూడా మరి లేవు, చక్కగా లేవన్నమాట. ఇంకా ఇప్పుడున్నట్టు అప్పుడు మ్యాప్లు కూడా లేవు, పటాలు కూడా లేవు. ఎక్కడికి వెళ్ళాలనో ఆయనకు తెలియకపోయినప్పటికీ కూడా అబ్రాము దేవుని యందు విశ్వాసముంచి దేవుడే నడిపిస్తాడు అని దేవుని నమ్మి ధైర్యంతో ముందుకు నడుస్తూ ఉన్నాడు. మనం కూడా మరి దేవుని యందు అటు విశ్వాసము కలిగి ఉండాలన్నమాట. తరువాత దేవుడు అబ్రాముతో వాగ్దానం చేస్తూ వచ్చినాడు. ఇది ఎంతో మరి కష్టమైన పని కదా, ఒంటరిగా వెళ్ళాలంటే అబ్రాముకు. అయినప్పటికీ దేవుని మీద ఆధారపడి దేవుని నమ్మి ధైర్యంతో ముందుకు కొనసాగుతా ఉన్నాడు. ఇంకా దేవుడు అబ్రాముతో ఏమన్నాడంటే, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి మరి నిన్ను నీ నామమును గొప్ప చేసి గొప్ప చేయుదును అని చెప్తా వచ్చినాడు. ఇంకా ఏమన్నాడంటే, నువ్వు అందరికీ ఆశీర్వాదకరంగా ఉంటావు, నిన్ను మరి ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను ఎవరైతే దూషిస్తారో వాళ్ళని నేను శపిస్తాను, నీ వలన భూమి యొక్క సంతానము ఆశీర్వదింపబడతాది, భూమిలో ఉన్నటువంటి ప్రతి వంశం కూడా ఆశీర్వదింపబడతాది అని 7 ఆశీర్వాదాలు మరి అబ్రాముకు దేవుడు ఇస్తూ వచ్చాడు. ఈ ఆశీర్వాదాలను దేవుడు వాగ్దానంగా ఇస్తా వచ్చినాడు. అయితే దేవుడు మరి అబ్రహామును ఒక్కనే ఆశీర్వదిస్తాను అనేది దేవుని ఉద్దేశం కాదు. అబ్రహాము సంతానము ద్వారా సర్వలోకమునకు ఆశీర్వాదము కలగాలి అన్నటువంటిదే దేవుని యొక్క ఉద్దేశం అన్నమాట. అందుకే అబ్రహామును ఏమని ఆశీర్వదించినాడు? నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానము ద్వారా సర్వలోకమునకు ఏం కలుగుతుంది? ఆశీర్వాదము కలుగుతుంది. మొదటగా ఎవరిని ఆశీర్వదిస్తానన్నాడు దేవుడు? అబ్రహామును ఆశీర్వదిస్తానన్నాడు, గొప్ప జనముగా చేస్తానన్నాడు. తర్వాత అబ్రహాము సంతానం ద్వారా ఎవరిని ఆశీర్వదిస్తానన్నాడు? సర్వలోకములో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా నీ సంతానం ద్వారా నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు మరి అబ్రహాముకు వాగ్దానము చేయడం మనము చూస్తామన్నమాట. ఆ పిలుపును బట్టి మరి నమ్మకముగా విశ్వాసము కలిగి, దేవుని యందు విశ్వాసము కలిగి అబ్రాము ఏం చేస్తాడంటే మరి ప్రయాణమవుతాడనమాట. ప్రయాణమయ్యి ఎవరితో ప్రయాణమవుతాడు అంటే తన తండ్రి అయిన తెరహును మరి తన భార్య అయిన మరి షారైని తీసుకొని బయలుదేరతాడు. ఇంకా ఎవరిని పిలుచుకొని బయలుదేరుతాడు అంటే తన సహోదరుడైన లోతును, తన కుమారుడైన లోతును తీసుకొని అబ్రాము బయలుదేరతాడనమాట. ఎక్కడి నుండి బయలుదేరినాడు? ఊరు అను పట్టణం నుండి బయలుదేరాడు. అలా బయలుదేరుతూ ఆ యొక్క ఊరని పట్టణం ఎలా ఉంటుందంటే ఫలవంతంగా ఉంటుంది.
బాగా ఐశ్వర్యంగా ఉంటుంది. అట్లా ఐశ్వర్యం కలిగినటువంటి ప్రాంతాన్ని వదిలిపెట్టి దేవుడు చెప్పిన మాటకు లోబడి, ఆ పిలుపునకు లోబడి విధేయత చూపిన వాడే తను మరి దేవుడు ఇచ్చే దేవుడు చూపించేటువంటి దేశం కొరకు ఆయన బయలుదేరుతాడన్నమాట. అది ఎక్కడుందో మరి తెలియకపోయినా కానీ దేవుడు చూపిస్తాడు అనే నమ్మకంతో మరి అబ్రాము తన తండ్రిని, తన భార్యను, తరువాత తన సహోదరుడైనటువంటి లోతును, ఇంకా అక్కడ ఉన్నటువంటి ఆయన అందరినీ తీసుకొని గొర్రెలను, తన పని వాళ్ళను, సరే ఇక్కడ ఆయన బయలుదేరిన తర్వాత ఎక్కడికి వస్తాడంటే హారాను అనే పట్టణానికి వస్తాడు. ఎక్కడి నుండి? ఊరు అనే పట్టణం నుండి హారాను అనే పట్టణానికి వస్తాడనమాట. అక్కడికి వచ్చిన తర్వాత కొంతకాలం అక్కడ జీవించిన తర్వాత అబ్రాము తండ్రి అయిన తెరహు మరణిస్తాడు. మరణించిన తర్వాత ఇప్పుడు అబ్రాము ఏం చేస్తాడంటే తన భార్య అయిన శారయిని, తన సహోదరుని కుమారుడైన లోతును తీసుకొని, ఇంకా తను సంపాదించినటువంటి ఒంటెలను, గొర్రెలను అందరినీ తీసుకొని మరి అబ్రాము బయలుదేరుతాడనమాట. హారానుకు వచ్చినారు కదా, హారాను నుండి ఇప్పుడు బయలుదేరుతాడు. ఎవరు? అబ్రాము హారాను నుండి బయలుదేరి ఎక్కడికి వస్తాడంటే మరి కనాను అను ప్రాంతానికి వస్తాడు. హారాను నుండి కనాను అనే ప్రాంతానికి వస్తాడు. అప్పుడు దేవుడు అబ్రాముతో చెప్తాడనమాట, నువ్వు ఉండవలసినది ఈ ప్రాంతమే, నేను చూపించబోయే ప్రాంతమేది కనాను, నువ్వు ఉండేది ఇక్కడనే ఉండు అని దేవుడు అబ్రాముతో చెప్తాడనమాట. ఇప్పుడు అబ్రాముకు చాలా మరి సంతోషం అయిపోతుంది. తన మార్గం అంతటిలో మరి దేవుడు అతనికి తోడై ఉన్నాడు కనుక ఆయనకు దేవునికి కృతజ్ఞుడై ఏం చేస్తాడంటే ఈ కనానుకు వచ్చిన తర్వాత కనాను దేశంలో సంచరిస్తూ ఒక ప్రాంతానికి వస్తాడు. కనాను దేశంలోనే ఒక ప్రాంతానికి వచ్చాడు. ఆ ప్రాంతం పేరు ఏంటంటే షెకెము అన్నమాట. ఆ షెకెముకు వచ్చి మరి మోరే అనే ఒక ప్రాంతం దగ్గరకు వచ్చి అక్కడ ఒక సింధూర అనే వనంలో నివాసము ఉంటాడు. అక్కడికి వచ్చిన తర్వాత అబ్రాము ఏం చేస్తాడంటే తన యొక్క ప్రయాణం అంతటిలో దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి దేవునికి అబ్రాము దేవునికి ఒక బలిపీఠము కట్టి అక్కడ కృతజ్ఞత అర్పణ చెల్లిస్తాడనమాట. చెల్లించి దేవుణ్ణి ఆరాధిస్తాడు. ఎక్కడ? కనాను దేశంలో మరి షెకెం అనే ప్రాంతంలో దేవునికి ఒక బలిపీఠము కట్టి దేవునికి కృతజ్ఞతార్పణ చెల్లించి దేవుణ్ణి ఆరాధిస్తాడనమాట. ఇంకా ఆ ప్రాంతంలోనే మళ్ళా సంచరించి బేతేలు అనే ప్రాంతానికి వస్తాడు. బేతేలు అనే ప్రాంతానికి వచ్చి అక్కడ కూడా దేవుడు మరి అబ్రాము మరొక బలిపీఠమును కట్టి దేవుణ్ణి ఆరాధిస్తాడనమాట. తర్వాత ఆ విధంగా దేవుడు తన ప్రయాణంలో మరి తోడుగా వచ్చినాడు. దేవుడు కాపాడుతూ వచ్చినాడు. ఒంటరి పరిస్థితిలో కూడా దేవుడు తోడుగా వచ్చినాడు అనమాట. ఇప్పుడు కనాను దేశంలో మరి ఎంతో సంతోషంగా ఉండాలి కదా. దేవుడు చూపించిన దేశం కనానే కదా. కనాను దేశంలో మరి అబ్రాము తన మందలతో తన కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా ఉండాలి కదా. ఉన్నాడు. అయితే ఆ ప్రాంతంలో ఏమొచ్చిందంటే క్షామము అనేది వచ్చింది. క్షామము అంటే కరువు, వర్షాలు పడక ఆహారము కొరత ఏర్పడుతుంది కదా. అలా క్షామం ఏర్పడింది అనమాట. అప్పుడు అబ్రహాముకు భయం కలుగుతుంది. తన కుటుంబము, తన యొక్క మందలు అవన్నీ కూడా మరి పస్తులతో ఉంటుందేమో, ఆహారము కొదువ అవుతుందేమో అనేసి బాధపడతారేమో అని భయపడతాడు. భయపడి అలా భయపడచ్చా? అంతవరకు ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు తోడుగా ఉన్నాడు. కనాను ప్రాంతానికి దేవుడు మరి నడిపించినాడు కదా. నడిపించిన దేవుడు ఆ కరువు సమయంలో దేవుడు కాపాడలేడా? తన కుటుంబాన్ని కాపాడగలడు కదా. అయితే అతని యొక్క విశ్వాసము సన్నగిల్లుతాడనమాట. సన్నగిల్లి భయం కలిగి వేరొక ప్రాంతానికి బయలుదేరుతాడు.
వేరొక ప్రాంతానికి బయలుదేరుతాడు. ఆ యొక్క విశ్వాస జీవితంలో అతను ఓడిపోయిన వాడుగా మనము చూస్తామన్నమాట. హారాను నుండి ఎక్కడికి బయలుదేరుతాడంటే కనాను నుండి హారానుకు వెళ్లకుండా కనాను ప్రాంతం నుండి తిరిగి ఎక్కడికి వెళ్తాడంటే ఐగుప్తు దేశానికి బయలుదేరుతాడు. ఎక్కడికి బయలుదేరుతాడు? ఐగుప్తు దేశానికి బయలుదేరుతాడు. ఎందుకు కనానును విడిచవలసి వచ్చింది? కరువు ఏర్పడింది కాబట్టి కనాను ప్రాంతాన్ని విడవలసి వచ్చిందన్నమాట. ఇప్పుడు కనాను నుండి ఎక్కడికి బయలుదేరినాడు? ఐగుప్తు దేశానికి బయలుదేరి. ఐగుప్తు దేశాన్ని ఫరో అనే రాజు పరిపాలిస్తూ ఉన్నాడనమాట. ఇప్పుడు షారయిని తీసుకొని తన కుటుంబంలో లోతుని తీసుకొని తన మందలను తన పనివాళ్లను అందరినీ తీసుకొని ఐగుప్తు దేశానికి బయలుదేరినప్పుడు మార్గంలో వెళ్తున్నప్పుడు తర్వాత ఐగుప్తు దేశం సమీపించినప్పుడు ఆయనకు భయం కలుగుతుంది. ఎందుకు భయం కలుగుతుంది? మళ్ళీ భయం కలుగుతుంది అంటే ఇప్పుడు అది పరాయి దేశం కదా. ఆ పరాయి దేశంలో ఐగుప్తు రాజును బట్టి అతనికి భయం కలుగుతుంది అనమాట. కలిగి ఇప్పుడు అబ్రాము షారైతో చెప్తాడనమాట. ఏమని చెప్తాడంటే తన భార్యతో, అమ్మా నువ్వు చక్కని దానవు, నువ్వు సౌందర్యవతివి కాబట్టి నీ వలన నాకు ప్రమాదము జరుగుతుంది. ఎందుకంటే నువ్వు చక్కని దానవు కాబట్టి నిన్ను ఫరో రాజు నిన్ను తన ఇంటికి తీసుకుపోవచ్చు అనేసి భయం కలిగి ఆమెతో ఒక మాట చెప్తాడు. నీ వలన నాకు కీడు కలగకుండా మేలు కలగాలంటే నువ్వు నాకు సహోదరివి అని అబద్ధము చెప్పు. అక్కడ మనము అన్న చెల్లెళ్ళుగా నటించు అని ఆమెకు అబద్ధము ఆడమని చెప్తాడనమాట. ఎవరు? అబ్రామ్. ఎందుకు? షారైని బట్టి ఆయనను చంపుతారు అనే ఉద్దేశంతో అబద్ధము ఆడమని చెప్తాడనమాట. ఆ మాటకు షారై కూడా అలాగే అని అంటుంది. తర్వాత ఐగుప్తు దేశంలోనికి, ఐగుప్తుని ఏమంటారంటే ఈజిప్ట్ అని కూడా అంటారు. ఐగుప్తు దేశంలోనికి షారయి తర్వాత అబ్రాము వచ్చినప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి స్త్రీలు, ఆ దేశంలో ఉన్నటువంటి ఐగుప్తు అధికారులు చూస్తారు. ఎవరిని? వీళ్ళని చూసినప్పుడు షారయి వాళ్ళకు ఎలా కనపడుతుందంటే చాలా అందముగా సౌందర్యవతిగా కనపడుతుంది అనమాట. అప్పుడు ఆ ఫరో రాజు యొక్క అధికారులు ఆమెను చూసి రాజు దగ్గరికి వెళ్ళి ఆమె గురించి పొగుడతారు. ఎవరి గురించి? షారయి గురించి పొగుడతారు. పొగిడినప్పుడు అప్పుడు షారయి ఫరో రాజభవనానికి తీసుకొని రాబడతాడు అనమాట. అందుని బట్టి ఫరో ఏం చేస్తాడంటే అబ్రాముకు తను కానుకలు ఇస్తాడనమాట. ఇంకా ఎక్కువ గొర్రెలు, ఎద్దులు, ఒంటెలు, ఆస్తినంతా కూడా ఇంకా పని వాళ్ళను అందరినీ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకచోట ఉన్నారా? భార్యాభర్తలు ఒకచోట ఉన్నారా? లేరు కదా. ఇప్పుడు షారై ఎక్కడుంది? ఫరో యొక్క రాజభవనంలో ఉంది. దాన్ని చూసింది ఎవరు? దేవుడు. ఆ విషయం అంతా గమనిస్తా ఉన్నారు దేవుడు. దేవునికి ఫరో ఇంటి మీద కోపం వచ్చిందనమాట. కోపం వచ్చి ఏం చేస్తాడంటే ఫరో రాజును వాళ్ళ యొక్క ఫరో రాజును వారి కుటుంబ సభ్యులు అందరినీ మహావేదనల చేత బాధిస్తాడు. ఎవరు? దేవుడు. ఎవరి కుటుంబాన్ని బాధిస్తాడు? ఫరో రాజు కుటుంబాన్ని. ఎందుకు? అబ్రామ్ భార్య అయిన షారైని తన రాజభవనంలోకి తీసుకొని వచ్చినందుకు కదా. వేటి చేత బాధిస్తాడు? దేని చేత బాధిస్తాడు? మహావేదనలు అంటే ఎక్కువ కష్టం పెడతాడనమాట. మహావేదనల చేత రాజును రాజ కుటుంబంలో వారిని బాధ పెడతాడనమాట. తర్వాత ఈ యొక్క అలా బాధకు కారణం ఏంటి అని ఐగుప్తు రాజు గమనించినప్పుడు అర్థమవుతుంది. షారయి అబ్రాముకు సోదరి కాదు, చెల్లెలు కాదు, ఆయన భార్య అని. అందుకనేసి భయపడి ఆ మహావేదనలకు భయపడి ఏం చేస్తారంటే పనివారితో ఆయనను అబ్రామును పిలిపించి ఇదిగో నీ భార్య అనేసి తీసుకొని వెళ్ళిపో, ఇంకా నీకు సంబంధించినటువంటివన్నీ కూడా పని వాళ్ళు ఉన్నారు కదా, సారైకి అక్కడ పని చేస్తూ ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా నీ ఆస్తిని అంతా తీసుకొని ఈ దేశం నుండి వెళ్ళిపో అని చెప్తారనమాట. చెప్పినప్పుడు మరి యొక్క
రాజు యొక్క అధికారులు ఏం చేస్తారంటే మరి షారైని అబ్రామును ఆ దేశం నుండి బయటికి పంపించేస్తాడు. ఇప్పుడు మొదటగా మనం ఊరు అని పట్టణం నుండి దేవుడు పిలిచినప్పుడు బయలుదేరినాడు కదా అబ్రాము. దేవుని యందు ఏమి ఉంచి బయలుదేరినాడు? నమ్మకం ఉంచి, విశ్వాసము ఉంచి. ఆ అబ్రామును దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపును బట్టి మరి ఆ పిలుపుకు విశ్వాసమును బట్టి లోబడి ఆయన బయలుదేరుతా వచ్చినాడు. కరువు వచ్చినప్పుడు, కరువు ఎక్కడొచ్చింది? ఏ దేశంలో వచ్చింది కరువు? కనాను దేశంలో వచ్చింది. అప్పుడు నిలబడ్డాడు విశ్వాసంగా, దేవుడు నన్ను కాపాడతాడు అని నిలబడలేకపోయినాడు. తర్వాత రెండవసారి దేవుని యందు నిలబడలేకపోయినాడు. ఎప్పుడు? షారాను ఐగుప్తు దేశంలోకి వచ్చిన తర్వాత మరి ఐగుప్తు రాజు తన ఇంటికి తీసుకొని పోయినాడు కదా. అంతకు మునిపే ఏమనుకోవాలా? దేవుడు నేను అబద్ధం ఆడకూడదు అని నమ్మకంగా ఉండాలి కదా. దేవుడు కాపాడుతాడు, ఈ ప్రమాదం నుండి తప్పిస్తాడని నమ్మాలి కదా. కానీ 2 సార్లు మరి తప్పైన వాడుగా ఉన్నాడు, అవిధేయత చూపిన వాడుగా ఉన్నాడనమాట. అయితే దేవుడు కరుణామయుడు కాబట్టి, కనికరము గల దేవుడు కాబట్టి ఆయన పిలిచిన పిలుపుని బట్టి, ఆయన ఇచ్చిన వాగ్దానాలు నెరవేరాలి కదా, అందును బట్టి కాపాడుతూ వచ్చినాడు. ఇప్పుడు అబ్రాముకు అర్థమైందనమాట, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, ప్రతి ఒక్క అవసరతలో ప్రతి కష్టంలో నన్ను విడవకుండా నన్ను కాపాడుతూ వచ్చినాడు అనేసి అబ్రాముకు అర్థమయ్యి తిరిగి అక్కడ ఐగుప్తు దేశం నుండి ఎక్కడికి బయలుదేరుతాడు? కనాను దేశానికే వస్తాడనమాట. కనాను దేశానికి వచ్చి మొదట ఎక్కడ బలిపీఠం కట్టినాడో అక్కడికి వచ్చి అబ్రాము ప్రార్థన చేస్తాడు. నన్ను నా కష్టాలలోనూ నాకు తోడుగా ఉండి నన్ను క్షేమంగా నా కుటుంబాన్ని కాపాడుతూ వచ్చినందుకు అనేసి బలిపీఠం కట్టి అబ్రాము దేవునికి కృతజ్ఞత చెల్లించి ప్రార్థన చేస్తాడన్నమాట. మొదటగా ఎక్కడి నుండి బయలుదేరినాడు అబ్రాము? ఊరు అనే ప్రాంతం నుండి బయలుదేరిన. ఊరు నుండి ఎక్కడికి వచ్చినాడు? హారాన్ అనే పట్టణానికి వచ్చినాడు. హారాన్ నుండి ఎక్కడికి బయలుదేరినాడు? షెకెము నుండి బేతేలు నుండి మళ్ళీ ఐగుప్తుకు బయలుదేరినాడు. ఐగుప్తు నుండి తిరిగి కనానుకు వచ్చినాడు అనమాట. దేవుడు మరి గుర్తు చేసుకుంటూ వచ్చినాడు. అయితే ఇప్పుడు దేవుడు అబ్రహాముకు వాగ్దానాలు చేసినాడు కదా. ఒకటైంది, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాను, తర్వాత నీ సంతానము ద్వారా సర్వలోకమును నేను ఆశీర్వదిస్తాను అని వాగ్దానాలు చేసినాడు కదా. అందుకు దేవుడు ఏం చేస్తాడంటే కనానుకు మరి అబ్రాహాం వచ్చిన తర్వాత ఆ యొక్క వాగ్దానాన్ని గుర్తు చేసుకొని ఆశీర్వదించడము మొదలు పెడతాడనమాట. ఆశీర్వదించడం మొదలు పెడతాడు, తన వాగ్దానాన్ని నెరవేర్చడము మొదలు పెడతాడు. ఎలాగంటే కొన్ని సంవత్సరముల తర్వాత ఆ వాగ్దానాన్ని పూర్తి చేస్తాడు. ఏ వాగ్దానము? అబ్రాహాము సంతానము ద్వారా సర్వలోకానికి ఆశీర్వాదం అనమాట. ఆ ఆశీర్వాదాన్ని పూర్తి చేస్తాడు. ఏ విధంగా పూర్తి చేస్తాడంటే, అబ్రాహాము తెరహు ఉన్నాడు కదా. తెరహు ఏ వంశం నుండి వచ్చినాడు? షేతు వంశంలో నుండి వచ్చినాడు. తర్వాత అబ్రహాము వంశము ద్వారా హెబ్రీ జనాంగం అనేది వచ్చిందనమాట. హెబ్రీ జనాంగంలో యేసుక్రీస్తు ప్రభు జన్మిస్తా వచ్చినాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు ఎవరి వంశానికి చెందినవాడు? అబ్రాహాము వంశానికి చెందినవాడు. ఆయన ఎందుకు మరి అబ్రాహాము వంశంలో జన్మించినాడు అంటే, సర్వలోకానికి రక్షణ కలుగజేయుటకై యేసుక్రీస్తు ప్రభువు దేవుడు యేసుక్రీస్తు ప్రభు మరి అబ్రహాము వంశంలో జన్మిస్తా వచ్చినాడు అనమాట. తర్వాత ఆయన అందరి పాపముల నిమిత్తమై కలువరి సిలువలో ప్రాణాన్ని అర్పిస్తా వచ్చినాడు. ఎవరి నిమిత్తమో? ప్రజలందరి నిమిత్తం అన్నమాట. తర్వాత ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే, అందరి రక్షణ కొరకు మరి నిత్య జీవనం ఇవ్వడానికి ఏర్పాటు చేసి ఉన్నాడు. కనుక మనము కూడా యేసు ప్రభువును అబ్రహామును పిలిచినట్టు దేవుడు మనల్ని కూడా ఏం చేస్తా ఉన్నాడు? పిలుస్తా ఉన్నాడు. దేవుడు మనల్ని కూడా ఏం చేస్తా ఉన్నాడు?
పిలుస్తా ఉన్నాడు. ఆ పిలుపుకు నువ్వు లోబడి విధేయత చూపిస్తే నువ్వు రక్షింపబడతావు. మన పాపములను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తాడు? పవిత్రులుగా చేస్తాడనమాట. పవిత్రులుగా చేసి మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. ఎవరు కావాలి ఆశీర్వాదాలు? ఆశీర్వాదాలు ఎవరు కావాలా? అందరికి కావాలి కదా? చేతులు ఎత్తండి. ఆశీర్వాదం ఎవరు కావాలను? మరి ఆశీర్వాదాలు కావాలంటే ఏం చేయాలి? దేవుని మాటకు లోబడాల. యేసుక్రీస్తు ప్రభుని మన హృదయంలోనికి చేర్చుకోవాలన్నమాట. ఒకసారి ఒక పడవ సముద్రంలో ప్రయాణమైపోతా ఉంది. సముద్రంలో ప్రయాణమైపోతా ఉంటే అక్కడ ఒక పెద్ద తుఫాను వచ్చింది. ఆ తుఫానుకు ఆ పడవలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భయపడిపోయినారనమాట. భయపడిపోతున్నప్పుడు అక్కడ వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, మీరు అటు ఇటు పరిగెత్తకండి, కదలకండి, గమ్మన కూర్చోండి, ఏం కాదు అని ధైర్యము చెప్పినారు. तर ఆ ప్రయాణికులలో ఒక ప్రయాణికుడు ఏం చేస్తున్నాడంటే ఓడ నడిపించిన నాయకుని దగ్గరికి వెళ్ళి ఏమడిగినాడంటే, అయ్యా నీకు ఈ తుఫాను వలన భయం కలగలేదా అని అంటాడనమాట. భయం కలగలేదా అన్నప్పుడు, మాకు ఈ తుఫాను వలన భయం కలగలేదు, తుఫాను నుండి తప్పించుకోవడానికి మాకు చాలా పద్ధతులు ఉన్నాయి అంటాడు. మళ్ళీ కొంచెం సేపటికి మళ్ళీ వెళ్ళి ప్రయాణికుడు నాయకునితో ఏమంటాడంటే, అయ్యా ఇక్కడ మంచు కొండలు ఉంటే మంచు కొండలను చూసి నీకు భయం కలగదా అంటాడు. అంటే మంచు కొండల వలన మాకు ఏ భయం కలగదు, అవి ఉన్నాయని మాకు ముందే చూపించే యంత్రములు మా దగ్గర ఉన్నాయి కనుక మేము మంచు కొండలకు కూడా భయపడము అంటాడు. తర్వాత మీరు దేనికోసం మీరు భయపడతారు, దేని వలన మీరు భయపడతారు అని ప్రయాణికుడు అన్నప్పుడు ఆ యొక్క నాయకుడు అంటాడు, ఏమంటాడంటే, మేము దేనికి భయపడం కానీ ఎక్కడైనా ఏదైనా ఓడ నాయకుడు లేకుండా అది నీళ్ళల్లో మునిగిపోయి కొట్టుకొని వస్తూ ఉందేమో, అది వస్తూ ఉన్నప్పుడు లోపల కదా నీళ్ళల్లో కనపడదు, ఆ కొట్టుకొని వస్తున్నటువంటి ఓడ నాయకుడు లేని ఓడ మా ఓడకు వచ్చి ఢీకొడితే మాకు ప్రమాదం జరుగుతుంది కదా, అందుకు మేము నాయకుడు లేని ఓడ గురించి మేము భయపడతాము అని అంటాడనమాట. నిజమే కదా. ఓడ మరి క్షేమంగా వెళ్ళాలంటే ఎవరుండాలి ఓడలో? ప్రయాణికులా? నాయకుడు ఉండాలి కదా. మరి నీ జీవితంలో నాయకుడు ఉన్నాడా? ఈ లోకమును సముద్రంలో నీవు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు నీ కష్టాలు, నీ నష్టాలు, నీ బాధలు తీర్చడానికి నీ జీవితంలో కూడా ఒక నాయకుడు ఉండాలి కదా, నిన్ను కూడా ఒకరు నడిపించాలి కదా. ఆ నాయకుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనను నీ హృదయంలో చేర్చుకుంటే నీకు తోడుగా ఉంటాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. అబ్రహామును ఏ విధంగా పిలుచుకొని ఆశీర్వదించినాడో, అబ్రహాం ఏ విధంగా దేవుని పిలుపుకు లోబడినాడో, ఆ విధంగా నువ్వు కూడా దేవుడు నిన్ను పిలిచినప్పుడు నువ్వు లోబడితే దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. నీ ద్వారా ఇతరులను, నీ కుటుంబాన్ని, నీ స్నేహితులను, నీ బంధువులను, మరి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించడానికి తోడుగా ఉంటాడనమాట. మరి ఆ జీవము గల యేసుక్రీస్తు ప్రభు అనే నాయకుడిని నీ హృదయంలోనికి చేర్చుకుంటావా? ఎంతమంది చేర్చుకుంటారు? దేవుడు తోడుగా ఉంటే నీకు ఏ కష్టమో ఉండదు, ఏ నష్టమో ఉండదు, ధైర్యం ఉంటుంది అన్నమాట. సరే, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడగు తండ్రి, జీవం గల ప్రభువా, కృపగల దేవాన్ని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. ఇంతవరకు ప్రభువా మీరు నాయన మాకు తోడుగా ఉన్నందులకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అబ్రహామును పిలిచినట్లు ప్రభువా నాయన మా బిడ్డలను కూడా మీరు పిలుస్తూ ఉంటున్నారు తండ్రి. మరి అబ్రహాము ఆ పిలుపుకు లోబడి విశ్వాసమును బట్టి నాయన మరి చూపించబోయే ఆ దేశాన్ని తండ్రి నాయన వెళ్తూ వచ్చినాడు. మేము కూడా నా తండ్రి, మా పిల్లలు కూడా నా తండ్రి ఆ రీతిగా నాయన ప్రభువా నీ కొరకు తండ్రి నీ పిలుపును అందుకొని ప్రభువా విశ్వాసంలో ముందుకు సాగునట్లు వారి హృదయంలో మీరు నివసించండి. మీరు నాయకుడుగా ఉండమని ప్రభా వారి హృదయంలో మీకు అర్పించుటకు సహాయం దయచేయమని, రక్షణ కార్యం జరిగించమని, ఆది అంతం తోడైనందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ముందున్న సమయాన్ని దీవించమని తండ్రి, వర్క్ బుక్ డిస్కషన్లో కూడా మీరు తోడుగా ఉండమని, ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ నజరుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఒక నిమిషం మా కంటత వాక్యం ఉంది, పలకండి. అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న
ఆ ప్రదేశమునకు బయలు వెళ్ళును. హెబ్రీ 11:8.